బీఆర్ఎస్ కరీంనగర్ పార్టీ జిల్లా అధ్యక్షులు రజిత్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే సూర్య గారు. అన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ మొదలయ్యాయి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్కి కంచుకోట. ఎలా నడుస్తుంది మీకంతా? ఇక బ్రహ్మాండంగా నడుస్తుందండి. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళీ ఈ కంచుకోవడానికి కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఓటర్స్ కూడా గోపీనాథ్ గారు చేసిన మంచి పనులు గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు మాత్రమే వాళ్ళకి అందరినీ తప్పించి ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు కూడా ఇంతవరకు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఓటర్స్ కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని వాళ్ళ కళ్ళతో చూడలేదు, వాళ్ళ చేతితో అందుకోలేదు. కాబట్టి ఎక్కడ పోయినా కూడా పరిస్థితి అంతా కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నది, కేసీఆర్ గారు అనుకూలంగా ఉన్నది. సునీతమ్మ మీద కూడా చాలా మంది సానుభూతి ఉన్నది. కాబట్టి 100% ఈ ఏరియా నుంచి రేపు 11వ తారీఖు రోజు ఓట్లు అన్నీ కూడా బండ గుద్దినట్టు బీఆర్ఎస్ పార్టీ పడబోతున్నాయి. సానుభూతి అంశానికి వస్తే సానుభూతి మనకి సునీతమ్మ గారి మీద ఉంది. అలాగే నవీన్ యాదవ్ మీద కూడా ఎన్నోసార్లు ఓడిపోయారని చెప్పి సానుభూతి ఉంది. ఈ సానుభూతి అంశం ఎవరికి ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉందంటారు? ఇక్కడ 100% సునీతమ్మ గారికి సానుభూతి ఉన్నది. 2 ఉన్నాయి. ఒకటి గోపీనాథ్ గారి సతీమణిగా, రెండోది కేసీఆర్ గారి ప్రభుత్వం పోయింది, మళ్ళీ కేసీఆర్ గారికి మనం బలం ఇవ్వాలి. ఈ ఉప ఎన్నికలతోటే తెలంగాణలో మళ్ళీ ఒక కొత్త శకం మొదలు కావాలి. కాంగ్రెస్ పార్టీ భయం పెట్టాలి. కాంగ్రెస్ కంట్రోల్ చేయాలంటే 100% జూబ్లీహిల్స్ ఎన్నికల్లో హైదరాబాద్లో ఉన్న మనం తెలివివంతులము, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాబట్టి మనం ఓటు తప్పకుండా బీఆర్ఎస్కి ఓటు వేయాలని చెప్తున్నారు. అంతకుమించి నవీన్ యాదవ్ గారికి మాత్రం మాకు ఎక్కడ కూడా వారి పట్ల సానుభూతి కనబడడం లేదు. కేటీఆర్ గారి రోడ్ షో ఎంతవరకు ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారు? ఎందుకంటే జనం కూడా వేలాది మందిలో వస్తున్నారు. ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది ఎలక్షన్స్లో? 100% చాలా బ్రహ్మాండమైన ప్రభావితం చూపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ ఈజ్ ఐకాన్ ఆఫ్ హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్. వారు చేయబట్టే ఈరోజు హైదరాబాద్లో నగరంలో అనేకమైన ఐటీ సెక్టర్స్ వచ్చినాయి. అసలు ఒక కొత్త హైదరాబాద్ని చూపించిందే కేటీఆర్ గారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ ప్రజలకు 100% కేటీఆర్ గారి మీద చాలా అంటే చాలా ప్రేమ, అభిమానం ఉన్నది. వారు మాట్లాడే ప్రతి మాట వారి గుండెల్లో అంటుకోబోతున్నది. కేటీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో కూడా మాకు 100% ఈ జూబ్లీహిల్స్లో వారి ప్రభావితం 100% ఉంది. దానిలో ఏమాత్రం డౌట్ లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా షోస్ ప్రకటిస్తారు. మొన్న ఇక్కడ మీటింగ్ అయినప్పుడు చాలా హామీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా పెడతానంటున్నారు. అది ఏమైనా మీకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అసలే లేదండి. ఎన్టీ రామారావు విగ్రహం పెడతాను మేమెందుకు వద్దంటామండి? ఇప్పటికీ తెలంగాణలో ఎంతోమంది ఆంధ్ర నాయకుల యొక్క విగ్రహాలు ఉన్నాయి. ఎక్కడన్నా మేము వద్దని చెప్పినామా? అది కేవలము రాజకీయంగా జిమిక్స్, క్యాష్ పాలిటిక్స్, రీజనల్ పాలిటిక్స్ చేయడానికి. ఎందుకంటే వారు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి డబ్బులు రావాలి, డొనేషన్ రావాలి, చంద్రబాబు నాయుడు యొక్క ప్రేమ పొందాలి, బీజేపీ ప్రేమ పొందాలి ఇండైరెక్ట్గా అనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు పేరు తీసిండు. ఈయనకి ఎన్టీ రామారావు మీద ప్రేమ ఉంటే ఎందుకు వచ్చిందండి మరి కాంగ్రెస్ పార్టీ? 100% రావద్దు కదా మరి. కాబట్టి అంతా కూడా జిమ్మిక్కులు, నక్కజిత్తులు, జిమ్మిక్కులు వాడుతున్నారు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు డిసైడ్ అయిపోయారు. అది ఎటువంటి నాటకాలు చేసినా ఓటు మాత్రం 100% బీఆర్ఎస్ పార్టీ పడబోతున్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే మైనారిటీ ఓట్లు కూడా చాలా కీలకమైన కాన్స్టిట్యున్సీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ డైరెక్ట్గా కాంగ్రెస్ వైపు ఉంది. కాబట్టి మైనారిటీ ఓట్స్ అని కూడా కాంగ్రెస్గా అని చెప్పి అదొక ప్రచారం నడుస్తుంది. దాని గురించి ఏమంటారు మీరు? సార్, ఇప్పుడు 3 జూబ్లీహిల్స్ మొత్తం కూడా యాంటీ కాంగ్రెస్ ఉందండి. ఈ యాంటీ కాంగ్రెస్ అనేది ముస్లిమ్స్కి ఒక ఫీలింగు, హిందూస్కి ఒక ఫీలింగ్ ఉండదు. ఓవరాల్ పబ్లిక్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకత మైనారిటీస్లో ఉన్నది, హిందూస్లో ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే కేవలం ఓట్ బ్యాంక్ కోసం ఓటుకి మాటకి మైనారిటీస్ అని వాళ్ళని మైనారిటీస్ ఇన్సల్ట్ చేసే వ్యవహారం చేస్తారు. అసలు మైనారిటీస్ మేము ఏ ఇంటికి పోయినా కూడా వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు. మాకు పథకాలు అందినాయి కేసీఆర్ చేయబట్టి, షాదీ ముబారక్ అమ్మింది కేసీఆర్ కిట్ వచ్చిందని చెప్తున్నారు. సో పథకాలు అందరికి ముట్టినాయి. కాబట్టి ఇక్కడ హిందూస్, ముస్లిమ్స్ ఏం లేదండి. ఓవరాల్ జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం ఇక్కడ మనకు బీఆర్ఎస్ కోట్ అనేది మాత్రం సిద్ధమైపోయి ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2 పార్టీల మధ్య పోరు హౌరీగా ఉంటుంది అంటున్నారు. బీజేపీ లేదని చెప్పి కూడా జనాల్లో నడుస్తుంది. దాన్ని ఏమంటారు మీరు? అసలు బీజేపీ అడ్రస్ లేదండి ఇక్కడ. అసలు బీజేపీ ప్రచారమే లేదు, బీజేపీ అడ్రస్ లేదు, ఓ కార్యకర్త లేరు, ఎవరు లేరు. ఈ బీజేపీ మీద మిట లోన లొట ఏమున్నా మైకులు పట్టుకొని కేసీఆర్ గారిని తిట్టుడు తప్పించి, కేటీఆర్ తిప్పుడు తప్పించి ఇవాళ స్పష్టంగా అర్థమైపోతుంది భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ రిజెక్టెడ్ పార్టీ ఇన్ తెలంగాణ అని ఈ ఎన్నికల ద్వారా ప్రజలు తెలియజేస్తుంది కూడా. మీరు చెప్పండి, ఎలా నడుస్తుంది ఇక్కడ ప్రచారం అంతా? ప్రచారము బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలు ఆడబోతూ ఉంది. ఎందుకంటే గత 15 రోజులుగా ఇక్కడనే మేము ప్రతి గల్లీ బస్తీ తిరుగుతూ ఉన్నాం. ఏ ఇంటికైనా కూడా గోపీనాథ్ గారు చేసినటువంటి ఇక్కడ అభివృద్ధి కానీ, కేసీఆర్ గారు గతంలో అందించినటువంటి సంక్షేమ పథకాలు కానీ అవన్నీ అన్నింటినీ కూడా నెమరు వేసుకుంటున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఏ ఇంటికైనా కూడా సునీతమ్మ గారికి ఓటేస్తాం. ఎందుకంటే ఇది 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి గోపీనాథ్ గారికి ఎలక్షన్ అకాలంగా మరణం చెందింది కాబట్టి అతని భార్యకు సునీతమ్మ ఉంది కాబట్టి తప్పకుండా ఆమెకు ఈ కాలాన్ని అందియాలనే ఉద్దేశం
ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆడ సోదరిమణులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి పోయినా కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, మేము కారు గుర్తుకేస్తాం. ఎందుకంటే గత 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వారు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీల్లో ఏ పథకం కూడా అమలు చేయలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ప్రతి సంక్షేమ పథకము చెప్పిన ఆయన అందించినటువంటి ప్రతి సంక్షేమ పథకం ఇల్లు ఏరింది. ఎలాంటి ఫైరోల్ లేకుండా సంక్షేమంగా పారదర్శకంగా మాకు పథకాలు అందినాయి. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారిని పోగొట్టుకున్నందుకు మేము బాధపడుతున్నాం. మరొకసారి ఇది తెలంగాణకు మలుపైపోతున్నటువంటి ఎలక్షన్ జూబ్లీహిల్స్ ఎలక్షన్, కేసీఆర్ గారి శకానికి నాంది పలుకుతున్నటువంటి ఎలక్షన్ జూబ్లీహిల్స్ ఎలక్షన్. కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా వన్ సైడ్గా ఈరోజు కారు గుర్తుకు వేద్దాం, సునీతమ్మను గెలిపిద్దాం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం. కేసీఆర్ గారు అయితేనే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే భద్రతగా ఉంది, అదేవిధంగా భరోసాగా ఉంది. రేపు భవిష్యత్తు కూడా బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గంటాపథంగా మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేమైతే ఆశిస్తున్న మంచి ఫలితంతో ఈరోజు గెలుస్తామని చెప్పి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాం. సర్వేలు కూడా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తున్నాయి సర్వేలన్నీ కూడా. మీరు ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 100కు 100% 40-50 వేల మెజార్టీతో సునీతమ్మ గారు గెలవబోతా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్టేషన్లో ఈరోజు పథకాలు రద్దు చేద్దామని ఎక్కడికి వచ్చిన ఒక గౌరవ ముఖ్యమంత్రి దిగజావుడు రాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భం కూడా ఇలా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఈరోజు ఇక్కడ ఒక్కొక్కరు కూడా చర్చించుకుంటున్నారు. హోటళ్ళ కాడ కానీ అక్కడ కానీ కూడళ్ళ కాడ కానీ చర్చించుకుంటున్న సందర్భం కనబడుతుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి మరిచి పథకాలు రద్దు చేస్తామని ఒక ఉప ఎన్నిక, మామూలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా గెలిచినా కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు, మీకు సన్నబియ్యం రావు, కరెంటు సబ్సిడీ ఎత్తేస్తాము, లేకుంటే మేము ఇవ్వవలసినటువంటి పథకాలు ఇవ్వము అని చెప్పి బ్లాక్మెయిల్ రాజకీయాలకు ముఖ్యమంత్రి స్థాయి నుండి దిగజారి ఈరోజు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నైతికంగా రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓటమిని ఒప్పుకున్నాడు ఆల్రెడీ. ఎందుకంటే ఇలాంటి ప్రెస్టేషన్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా మేమందరం కూడా కారు గుర్తుకేస్తాం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం, సునీతమ్మ గారిని గెలిపిస్తామనే విషయాన్ని వారు ఉన్నారు. కాబట్టి వారికి కూడా సర్వేలు పోతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు సర్వేలన్నీ కూడా టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ సర్వేలు పోయి ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ నవీన్ కుమార్ గారు బెదిరింపులకు పాల్పడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని చెప్పి ఇలాంటి దిగజాడు రాజకీయాలు మాట్లాడుతున్న సందర్భాన్ని జూబ్లీహిల్స్ ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు. తప్పకుండా బీఆర్ఎస్కు మంచి మెజార్టీతోని బ్రహ్మాండంగా పట్టం కట్టబోతున్నారు. గులాబీ జెండా జూబ్లీహిల్స్లో రెపరెపలు ఆడబోతున్న విషయం గుర్తు చేస్తా ఉన్నారు. ఇంకో పక్క అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తేనే, కాంగ్రెస్ ఎమ్మెల్యే వస్తేనే ప్రజలకు కొద్దిగా మంచి జరుగుతుందని ఒక ఇది కూడా నడుస్తుంది. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ 2 సంవత్సరాలు అయిపోయింది. మన ఇక్కడ పక్కకున్నటువంటి కంటోన్మెంట్ బై ఎలక్షన్ జరిగింది. కంటోన్మెంట్ బై ఎలక్షన్లో అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా అక్కడికి పోయి మేము 10,000 కోట్లతో అభివృద్ధి చేస్తాం, 5,000 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి బీరాలు పలికినటువంటి మాటలు ఈరోజు కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా చెవులో మారుమోగినటువంటి సందర్భం చూసినాం. అక్కడ తట్టడి మట్టి కూడా వేయలే. ఇలా కేటీఆర్ గారు రోడ్ షోలో అదే చెప్తా ఉన్నారు. ఎందుకంటే కంటోన్మెంట్ ప్రజలను అడగండి, చూడండి అని చెప్పి జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చి కాంగ్రెస్ ఇక్కడ అందవలసినటువంటి సంక్షేమ పథకాలు అంతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ ఏది ఉన్నా కూడా కాంగ్రెస్కు ఓటు వేయొద్దు, బీఆర్ఎస్కు ఓటు వేయాలనేది ప్రజలైతే చాలా స్పష్టంగా తీర్పునివ్వబోతున్నటువంటి సందర్భం. మీరు చెప్పండి, మీరు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, ప్రజలు ముఖ్యంగా ఏ అంశం మీద అసంతృప్తిగా ఉన్నారంటారు? ఈ 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు ఏమున్నాయని అడుగుతున్నారు మమ్మల్ని. కేసీఆర్ గారు 10 సంవత్సరాల నుంచి చేసిన పథకాలు మాకు అందినాయి. కానీ రేవంత్ రెడ్డి గారు మా దగ్గరకు వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిందే ఇక్కడ మైనస్. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారని మమ్మల్ని అడుగుతున్నారు. దాన్ని పట్టుకొని మీరు ఊహించుకోండి, టీఆర్ఎస్ 100% గెలుస్తుంది ఇక్కడ.